హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ బ్యాంక్ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఒక 300 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 13 ఆగస్ట్ 2024 అనమాట. ఇంకా 2 సెప్టెంబర్ 2024 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. దీనికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలన్నమాట. ఈ పోస్టే లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాబట్టి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు కనుక మీకు వచ్చి ఉంటే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడాను వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు అదర్ లాంగ్వేజెస్ వచ్చి ఉంటే కనుక మీరు అదర్ స్టేట్కి అయితే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఒక క్యాండిడేట్ ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా అదర్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ వేకెన్సీస్కి అనమాట. స్కేల్ 1 ఆఫీసర్స్ కిందకైతే వస్తారు. ఇక్కడ 85,920 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి అదనంగా అదర్ అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. మిమ్మల్ని ఈ యొక్క లోకల్ స్టేట్లో లోకల్ బ్యాంక్స్లో మాత్రమే డిప్యూట్ అయితే చేయడం జరుగుతుంది పోస్టింగ్. ఇంకా కూడా ఇక్కడ మనకి ఫ్రెండ్స్ దీనికి ఇండియన్ సిటిజన్స్ అంటే అక్రాస్ ఇండియా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఒక స్టేట్కి మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అది కూడా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. దాంతోపాటు మనకి ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 20 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. జనరల్ క్యాండిడేట్స్కి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 1 జూలై 2024కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. 20 to 30 ఇయర్స్ మధ్య ఉంటే మీకు దీనికి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎవరైనా అప్లై చేయదలుచుకుంటే వాళ్ళకి 35 అంటే 35 సంవత్సరాల దాకా. అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎన్సీఎల్ ఎవరైనా ఉంటే వాళ్ళు 33 సంవత్సరాల దాకా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. ఏదో ఒక డిసిప్లిన్లో మీరు గ్రాడ్యుయేషన్ కనుక చేసి ఉంటే 1 జూలై 2024కి మీ దగ్గర కనుక మార్క్ షీట్ కానీ ఇంకా ప్రొవిజనల్ కానీ సర్టిఫికేట్ కానీ ఉంటే సరిపోతుంది. దీనికి మీరు చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, దీనికి ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ షార్ట్ లిస్టింగ్ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఒక ఇదైతే ఇచ్చారు. ఇంగ్లీషు హిందీ లాంగ్వేజెస్లో మీడియంలో మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 hours డ్యూరేషన్తో 200 మార్క్స్ అలా కనుక 155 క్వశ్చన్స్తో ఒక నెగిటివ్ మార్కింగ్ అయితే 1/4 అయితే ఉంటుంది అనమాట దాని ప్రకారం. అలాగే ఇక్కడ ఇంటర్వ్యూకి ఒక 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క మెరిట్ అనేది స్టేట్ వైజ్ అయితే చూడటం జరుగుతుంది. మీరు ఆంధ్ర తెలంగాణకి అప్లై చేస్తే మీ యొక్క మెరిట్ అనేది ఆంధ్ర తెలంగాణ ఇక్కడ మాత్రమే చూస్తారు. పోస్టింగ్ కూడా ఇక్కడే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 175 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ మాత్రం 1000 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ప్రాసెస్లో లాస్ట్ స్టెప్లో అయితే మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి సంబంధించి అప్లికేషన్ అఫీషియల్ లింక్ అనమాట. 13 ఆగస్ట్ 2024 అయితే స్టార్ట్ అవుతున్నది ఈరోజు. అలాగే 2 సెప్టెంబర్ 2024 లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి ఇచ్చారనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అవుట్ చేయాలి, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే ఇంకా కేటగిరీ డీటెయిల్స్ అలాగే ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. ఇంకా వేరే అప్లోడ్స్ ఉంటే అవి అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా పేమెంట్ అయితే చేసుకోవాలన్నమాట లాస్ట్ స్టెప్లో. ఫ్రెండ్స్, ఇక్కడైతే మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అవుట్ చేయాలి. ఫస్ట్ నేమ్ మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. ఇదైతే మనకి ఫోటో ఐడి ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేస్తారో దాని ప్రకారం ఈ యొక్క నేమ్ అనేది మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. ఎటువంటి
డిస్క్రిపెన్సీ లేకుండా ఎటువంటి సవరణలు లేకుండా కూడాను మనకి ఫోటో ఐడి మీరు ఏదైతే ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే దాని ప్రకారం ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, ఇక్కడైతే లాస్ట్ నేమ్ కింద సర్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ చూపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మీ యొక్క నేమ్ 35 క్యారెక్టర్స్ బిలో ఉంటే టోటల్ నేమ్ ఇక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేమ్లోనే ఎంటర్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేస్తే సరిపోతుంది. ఇంకా మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఏదైతే ఇక్కడ సెకండ్ నేమ్ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఆప్షనల్ అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో యాక్టివ్గా వ్యాలిడ్గా ఉన్నటువంటిది మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జీమెయిల్ ఏంటా అనేది పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ కింద మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి ఈమెయిల్ ఐడిని. ఈ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ స్టెప్లో ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క పాస్వర్డ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, మనం చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట ఈమెయిల్ ఐడికి. ఇక్కడ మన కిందకైతే రావాలి, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అనాలి. బ్రౌజ్ అని చెప్పేసి మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి ఫోటోగ్రాఫ్ అనేది 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకుని లేటెస్ట్ పాస్పోర్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక బ్లాక్ పెన్తో ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసుకొని మీరు రెగ్యులర్గా చేసేటట్టుగా అంతవరకు స్కాన్ చేసుకొని అంతవరకు క్రాప్ చేసుకొని దాన్ని అయితే మీరు 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. డీటెయిల్స్ ట్యాబ్లో అయితే ఉన్నాం. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అగెనెస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ అయితే మన తెలుగు అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవడంతో లోకల్ లాంగ్వేజ్ మనకి తెలుగు అనేది ఆటోమేటిక్గా వస్తుంది, సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ తెలుగు అనేది కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలన్నమాట. సో అలాగే మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ఆ స్టేట్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఒక క్యాండిడేట్ ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి తెలుగు వచ్చని ఎస్ అయితే పెట్టాలి. ఫ్రెండ్స్ అట్లాగే మీరు 10th క్లాస్ లేదంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ఈ యొక్క లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఈ తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉన్నామని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఇంకా కేటగిరీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఈ యొక్క బ్యాంక్ అప్లికేషన్స్లో మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో మీరు కాలమ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా అయితే ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడిట్ ఆప్షన్ అంటే మోడిఫికేషన్ అవకాశం అయితే ఉండదన్నమాట. సో కిందకైతే రావాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే టైప్ ఆఫ్ డిజబిలిటీ ఈ కాలమ్స్ అన్ని ఫిల్ చేయాలి. జనరల్ క్యాండిడేట్స్కి ఇవన్నీ ఏ ఉండదన్నమాట. ఇంకా ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళు 2016 యాక్ట్ ప్రకారం ఎవరన్నా అదర్ డిజబిలిటీ వాళ్ళు ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. కిందకి వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ ఇంకా 1984 రైట్స్ విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. కిందకి రావాలి. రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ హిందూ, క్రిస్టియన్ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హిందూ వాళ్ళకైతే మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉండదన్నమాట. భారతదేశంలో వాళ్ళైతే నో పెట్టుకోవాలి. ఇంకా అదర్ దాన్ హిందూ ఎవరైనా ఉంటే వాళ్ళకి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ కింద రిజర్వేషన్ అయితే ఉంటుంది, వాళ్ళైతే ఎస్ పెట్టుకోవచ్చు. ఇంకా నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. దీనికి ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ మీరు ఏ స్టేట్లో రాయాలనుకుంటున్నారు, సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే కనుక విజయవాడ, విశాఖపట్నం అయితే మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అదే మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్ ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో మీరు ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కిందకి రావాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క మంత్, ఇయర్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యాజ్ ఆన్ ఫస్ట్ జూలై 2024కి మీ ఏజ్ అయితే చూపిస్తారు, చెక్ చేసుకోవాలన్నమాట. 20 to 30 years అనేది ఏజ్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి. ఇంకా జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అనమాట. మీరు కనుక కవలలు అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి
వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, వాళ్ళు మేల్ ఆఫ్ ఫీమేల్ మెన్షన్ చేయాలి, వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలి. కాకపోతే కనుక నో పెడితే ఇవన్నీ అవసరమైతే మనకి లేదనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా, ఇంకా కూడా వీడోరా డైవర్స్డా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడ్ మెన్షన్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి యాజ్ పర్ ఒక ఐడి ఏదో ఉంది కదా డాక్యుమెంట్స్ ప్రకారం, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. ఇలాగ మొత్తం కంప్లీట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ కూడా మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా స్టేట్, మీ యొక్క స్టేట్ ఏదైతే ఉందో అడ్రస్లో నుంచి మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేయాలి, కిందకి ఆటోమేటిక్గా కాలమ్స్ ఫిల్ అవుట్ అయిపోతాయి, మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఒక డిఫరెంట్ అయితే పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ ఇవి కూడా మీరు ప్రతి కాలం కూడాను డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్గా మీరు ఇవన్నీ కూడా ఫిల్ అవుట్ చేయాలి. జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు కరస్పాండెన్స్ అడ్రస్సా లేకపోతే పర్మనెంట్ అడ్రస్సా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి ఒక 1000 రూపీస్ అయితే మనకి ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రం 175 రూపీస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూపిస్తున్నారు. మన లాస్ట్ స్టెప్లో అయితే మన ఫీజు అయితే పే చేసుకోవచ్చు, వ్యాలిడేట్ చేసుకోవాలి. ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఇక మీకు రెడ్ మార్క్ చూపిస్తుంది, లేదంటే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఓకే అన్నాము, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈక్యూ ట్యాబ్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 1 జూలై 2024కి మీకు గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా మీరు పాస్ అయితే ఉండాలి. మీ దగ్గర మార్క్ షీట్ లేదంటే కనుక ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఏదో 1 జూలై 2024కి మీ దగ్గర ఉండాలన్నమాట. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా ఫిల్ అవుట్ అయితే చేయాలన్నమాట. ఆర్ట్స్, కామర్స్, సైన్స్, మేనేజ్మెంట్, అగ్రికల్చరల్ ఇచ్చారనమాట. వీటిలో ఏదో ఒక దాంట్లో మీరు డిగ్రీ చేస్తుంటే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో లేనిది ఏదన్నా మీరు చేస్తుంటే గ్రాడ్యుయేషన్ అదర్స్ అయితే తీసుకోవచ్చు. బీఈ బీటెక్ వాళ్ళు ఎవరైనా ఉంటే సైన్స్ తీసుకోవచ్చు, లేదంటే అదర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే ఏం లేదు. అదర్స్ తీసుకొని ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవచ్చు, బీటెక్ బీఈ అంటే ఏంటి అనేది. లేదంటే మీరు జనరల్గా బీకామ్ అది చేస్తుంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మంత్ అండ్ పాసింగ్ ఇయర్ ఆఫ్ యొక్క గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో మెన్షన్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చిందనేది మెన్షన్ చేయాలి. క్లాస్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. 1 జూలై 2024కి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ కాలమ్స్ అన్నీ మీరు వదిలేయచ్చు అనమాట. ఇక ఆర్గనైజేషన్ నేమ్, ఏ పోస్ట్ ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక కాలమ్స్ కావాలంటే యాడ్ మోర్ అంటే 2 రోస్ అయితే వస్తాయి అనమాట. మీ ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోలేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్ కిందకైతే రావాలన్నమాట. ఇక్కడ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో తెలుగు అనేది కంపల్సరీగా మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేసినా దాని అగెన్స్ట్ లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. సో రీడ్, రైట్, స్పీక్ అనేది కంపల్సరీ టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు అదర్ లాంగ్వేజెస్ 2 అయితే ఇక్కడ ఇచ్చారు. రీడ్, రైట్, స్పీక్ అనమాట. మీకు ఏదైతే వచ్చినా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఇక్కడ వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి, అన్ని కరెక్ట్గా ఉంటే వెరిఫై సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే అనాలి. ఇక సేవ్ అండ్ నెక్స్ట్ అన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మన ప్రివ్యూ ట్యాబ్ అనమాట. ఇక్కడ మీరు అన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్యాంక్ అప్లికేషన్స్లో మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట, మోడిఫికేషన్ ఆప్షన్ అయితే ఉండదు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కాలం కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు అనమాట. ఇక్కడ బ్యాక్ బటన్ ఇచ్చారు. ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ బ్యాక్కి వెళ్ళి మీరు ఎడిట్ చేసుకొని ఇక్కడికి రావచ్చు. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ అగ్రీ అనే ఒక ఇది ఇచ్చారనమాట. మనం చెక్ ఆన్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసి ఎలా అయితే వచ్చింది ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్ అంటే ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు అనమాట. ఓకే చేసుకోవాలి. ఆర్ షూర్ అంటున్నారు. మనం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఓకే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లోడ్స్ సెక్షన్లో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మాత్రమే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఏం అవసరం లేదనమాట. మీకు ఒక కేటగిరీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో ఎస్సీ, ఎస్టీ, పీడీ అవైతే మీ ఎగ్జామినేషన్ హాల్కి అయితే మీరు తీసుకెళ్ళాలి. వ్యాలిడ్ది, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అన్నీ కూడాను. ఇక అప్లికేషన్ వరకు మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. కానీ సిగ్నేచర్ మాత్రం బ్లాక్ ఇంక్తో అయితే చేయాలి. కిందకి రావాలి. ఇక్కడ 20 to 50 KB మధ్య మీరు ఆ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంతవరకు స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట. కింద మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని ఇంగ్లీష్లో మీ పేరు రాసుకొని
hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. ఈ విధంగా మీరు చేత్తో రాసుకొని బ్లాక్ పెన్తో వైట్ పేపర్ మీద అంతవరకు స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. పేమెంట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి. సబ్మిట్ అని ఓకే అన్నారు. ఓకే అంటే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి మనకి, మల్టిపుల్ ఆప్షన్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్యూఆర్, వ్యాలెట్స్ కూడా వచ్చాయి. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేయొచ్చు, లాగిన్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి మనకి 17 September 2024 దాకా టైం అయితే ఇచ్చారనమాట. అయితే అప్లై చేసుకోవడానికి మాత్రం 2 September 2024, ప్రింట్ తీసుకునే దానికైతే 17 September 2024 దాకా అయితే మనకి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్ మనకి LBO ఏవైతే ఉన్నాయో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఇన్ ఇండియన్ బ్యాంక్ 300 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.